హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ ఎట్ కిచెన్. సబ్స్క్రైబ్ అవ్వండి మోర్ వీడియోస్ కోసం. సబ్స్క్రైబ్ అయ్యేటప్పుడు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి, మర్చిపోకండి. మరి ఈరోజు వీడియోలో మరో న్యూ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే ఉల్లిపాయ పకోడీ. అసలు ఇప్పుడంటే రకరకాల స్నాక్స్ వచ్చేసాయి, కానీ మన అమ్మమ్మల కాలం నుండి ఎప్పుడు చేసుకునేది ఎక్కువగా ఈ ఉల్లిపాయ పకోడీయే కదండి. మరి ఆ ఉల్లిపాయ పకోడీని క్రిస్పీగా చాలా టేస్టీగా ఏ విధంగా చేయాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. లెట్ స్టార్ట్. మొదటగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్పు దాకా శనగపిండి వేసుకోండి. శనగపిండితో పాటు 1/4 కప్పు బియ్యం పిండి యాడ్ చేసుకోండి. అలాగే 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత 3 పచ్చిమిర్చి ముక్కలు ఇలా పొడుగ్గా కట్ చేసుకుని మళ్ళీ సగానికి కట్ చేసి వేయండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేస్తే కనుక పిల్లలు తినలేరండి, కారం బాగా తగులుతుంది. పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఓ గుప్పిడు కొత్తిమీర తరుగు కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ వాము కూడా యాడ్ చేయండి. అలాగే తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ కారం వేయండి. ఫైనల్గా పకోడీ కరకరలాడుతూ చాలా బాగుండాలంటే కనుక ఇది మాత్రం స్కిప్ చేయకండి. అదేంటంటే 1 టేబుల్ స్పూన్ వేడి వేడి ఆయిల్ వేయండి. పకోడీ భలే ఉంటాయండి, కరకరలాడతాయి. ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా బాగా చేత్తో మ్యాష్ చేస్తూ కలపాలండి పిండిని. ఉల్లిపాయలోంచి వాటర్ అంతా వచ్చేంత వరకు కలపాలన్నమాట, అంత గట్టిగా కలపాలి. ఇలా బాగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకున్నాక అవసరం అనుకుంటే కొంచెం వాటర్ని జస్ట్ చిలకరిస్తూ కలపండి. ఇప్పుడు మరొకసారి ఉప్పు అది చెక్ చేసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకోండి. అంతేనండి, మనకి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక చేతి నిండా పిండి తీసుకుని ఈ విధంగా ఆయిల్లో జాగ్రత్తగా వేయండి. వీడియోలో చూపించిన విధంగా కడాయికి సరిపడా నిండుగా వేసుకోండి. ఇప్పుడు కాసేపు వదిలేయండి. అలా ఈ విధంగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిరిగేసుకుంటూ వేయించుకోవాలి ఈక్వల్గా. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే తీసేయండి. మరీ ఎక్కువసేపు వేయించిన ఉల్లి పకోడీ చేదొచ్చేస్తుంది, సో జాగ్రత్తగా వేయించండి. ఇంకో ఫైనల్ స్టెప్ ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ఒక గుప్పిడి కరివేపాకుని తీసుకుని ఆయిల్లో వేయించండి. మంట అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ చాలా హీట్లో ఉంటుంది కాబట్టి ఆ వేడి సరిపోతుంది. ఈ విధంగా వేయించిన కరివేపాకుని పకోడీ పైన వేసి కలుపుకొని తింటే అదుర్సండి. ఇంకా వేడి వేడి ఉల్లి పకోడీ రెడీ. కరకరలాడుతూ చాలా చాలా బాగుంటుందండి, ఆరారుగా తినేయచ్చు. సూపర్ కదండి. మరి వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.